పొద్దున్న 3 గంటలకు నిద్రలేశాం. 3:30 కల్లా గుడిసై హిల్ స్టేషన్కి బయలుదేరాం. మనిషి జీవితంలో సుఖపడాలంటే ముందుగా కష్టాలు అనుభవించాలంటారు. ఈ సూత్రాన్ని నమ్మిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మనం స్వర్గాన్ని చూడబోతున్నాం కాబట్టి ముందుగా నరకం అనుభవించమని ఈ రోడ్స్ మనకు అందించడం జరిగింది. గమ్యస్థానం చేరాం. చుట్టూ చీకటి. తమ మొబైల్స్ టార్చెస్ వెలుగులో రాళ్ళు బండలు తేలిన సన్నటి దారిలో 1-2 అడుగులు ఎత్తైన గడ్డి పక్కగా జనం 5 గంటల సమయంలో ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇందులో స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు. చలికాలం కాబట్టి చాలా చలిగా ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఆకాశంలో అందమైన నెలవంక. దూరంగా పగలు నిద్రలేస్తున్నట్టుగా కాస్తంత వెలుతురు. అటువైపు నుంచే ఆ కొండల వెనక నుంచి మనకు సూర్యభగవానుడు దర్శనమివ్వబోతున్నాడు. ఈ హిల్ స్టేషన్ మారేడుమిల్లికి 41 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరిక్కడికి కనీసం 5:30 కల్లా చేరుకుంటే మంచిది. ఈ ప్లేస్ గొప్పతనం ఏంటంటే సూర్యుడు సరిగ్గా మన ఐ లెవెల్లో ఉదయిస్తాడు. కొన్ని కొండల శిఖరాలు మనం నిలబడ్డ చోటు కన్నా ఇంకా కిందికి ఉంటాయి. మబ్బులు తివాచి లేదా కార్పెట్ పరిచినట్టు ఉంటాయి. అంతేకాదు ఇక్కడి నుంచి మనం సూర్యాస్తమయం కూడా చూడొచ్చు. ఒకే చోట నుంచి మనకు 2 అందమైన సన్నివేశాలు అందిస్తోంది గుడిస హిల్ స్టేషన్. ఈ కొండపై నుంచి మాటల్లో వర్ణించలేని చాలా అందమైన సూర్యోదయం చూడబోతున్నాం. ఇలాంటి సూర్యోదయంతో పాటు చుట్టూ 360 డిగ్రీల్లో ఉండే రమణీయమైన ప్రకృతి అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ అందమైన గుడిసె హిల్ స్టేషన్ని చలికాలంలో సందర్శించాలి. ఎందుకంటే ఈ కాలంలోనే మబ్బులతో కప్పబడి అందంగా కనపడేది. పొద్దున్న చీకట్లో మనం కొండపైకి ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన సన్ రైజ్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇది మోస్ట్ అమేజింగ్ స్పాట్. అందులో తెలంగాణ వాళ్ళకి ఇంత దగ్గరలో ఉండటం, అందులో ఇది మన తెలుగు రాష్ట్రంలోనే ఉండటం, ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ గ్రేట్. అసలు నేను ఈ పర్టికులర్ స్పాట్ ఇంకా ముందే ఎందుకు చూడలేదా అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. బట్ ఇంకొక ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి ఇంకొకసారి ఫ్యామిలీని తీసుకొని రావడానికి ట్రై చేస్తాను.
ఇంత అందమైన ప్రకృతిని, సున్నితమైన పర్యావరణాన్ని కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఇక్కడ ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వలేదు. ఇది నా ఉద్దేశంలో చాలా గొప్ప నిర్ణయం. అందుకే ఇక్కడ మనకు రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ లాంటివి కనపడవు. ఆఖరికి టాయిలెట్స్ సదుపాయం కూడా లేదు. అటవీ శాఖ చేసిన మరో మంచి పని, క్యాంపింగ్ పేరుతో ఇక్కడికి వచ్చి ఈ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని తెలుసుకొని క్యాంపింగ్ని ఈ మధ్య పూర్తిగా బ్యాన్ చేసింది. ఇది ఎంతో గొప్ప నిర్ణయం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న అటవీ శాఖ అధికారులను మెచ్చుకోక తప్పదు. వారికి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. కొండపైకి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసే పార్కింగ్ లాట్ మనకు దూరంగా కనపడుతోంది. లైఫ్లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, తర్వాత ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కానీ మన కోసం కొద్దిగా టైం తీసి ఇలాంటి అందమైన ప్లేసెస్కి వచ్చి రిలాక్స్ అవ్వకపోతే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా మీరు ఇలాంటి ప్లేస్ కోసం ఒక ట్రిప్ ప్లాన్ చేయండి. ఎంత అందంగా ఉందో చూడండి. మనకు ఎంతో ఆనందాన్ని పంచిపెడుతున్న ఈ ప్రకృతి మనకు దేవుడిచ్చిన వరం. మనిషి దీనిని ఎంత కృషి చేసినా సృష్టించలేడు. అలాంటప్పుడు దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనుంది. ఇక్కడికి వస్తున్న టూరిస్ట్ వాడిన నీళ్ల సీసాలు, గ్లాసులు, మందు బాటిల్స్, భోజనం ప్లేట్స్, ఇంకా ఎన్నో రకాల చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ మనకు కుప్పలు కుప్పలుగా చెత్త లేదా ప్లాస్టిక్ వేస్ట్ కనపడుతుంది. ఈ విషయంలో జనంలో మార్పు ఎప్పుడొస్తుందని మీరు అనుకుంటున్నారు? యుఎస్ఏ లాంటి దేశంలో మనం రోడ్డు మీద చెత్త పడిస్తే సింపుల్గా 20,000 జరిమానా కట్టాలి. మన దగ్గర కూడా ఇలాంటి రూల్స్ వస్తేనే జనంలో మార్పు వస్తుందేమో.